హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బాంబే రవ్వతో ఆవిరి వడియాలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎండ ఉన్నప్పుడే ఈ వడియాలు చేయాలని ఏం లేదండి, ఫ్యాన్ కింద కూడా బాగా డ్రై అయిపోతాయండి, చాలా బాగా వస్తాయి ఈ వడియాలు. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ని అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. నార్మల్గా మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అండి ఇది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. మైదా పిండి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా తగ్గించే వేసుకోండి. ఎందుకంటే వడియాలు డ్రై అయిన తర్వాత మనకి సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని బాగా మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోండి, బాగా మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను 1 కప్ వరకు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో మరొక హాఫ్ కప్ వరకు నీళ్ళు అనేది పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఉండే పిండి అంతా వచ్చేస్తుంది. ఈ నీళ్ళు కూడా మనం బౌల్లోకి అయితే వేసుకుందామండి. ఇవంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా కోటింగ్ లాగా ఉండాలండి, కోట్ లాగా. సో ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ సరిపోయిందని అర్థం. చాలా థిక్గా ఉందంటే కొద్దిగా వాటర్ అనేది పోసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ అంత జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే మీ దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవంతా కలిసేలాగా అయితే మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతేనండి, ఇంకా నేను ఇందులోకి ఏ ఇంగ్రీడియంట్స్ వేయటం లేదండి. వంట సోడా అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం, గిన్నెలోకి వేసుకుందామండి. ఇక్కడ నేను వడియాలు చేసుకోవడానికి ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర టిఫిన్ బాక్స్ మూత కానీ లేదా ఏదన్నా చిన్న ప్లేట్ ఉంటే తీసుకోండి. నేనైతే ఇప్పుడు చేయడానికి ఈ 2 ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి. గిన్నెకి మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మామూలుగానే మనం ఈ విధంగా వేసుకొని నిదానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా వేస్తే సరిపోతుందండి గిన్నెకి సరిపడా. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దానికి కూడా ఇదే విధంగా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని నార్మల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇలాంటి స్టాండ్ లాంటిది ఒకటి పెట్టుకుంటున్నానండి. స్టాండ్ పెట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ప్లేట్ అయితే పెట్టుకుందామండి. ఇక్కడ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఒక 25 to 30 సెకండ్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఆవిరికి ఒక 20 to 25 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడైతే మనం మూత ఓపెన్ చేసి చూద్దామండి, స్టీమ్ అయిందా లేదు. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని వెంటనే మనం వాటర్ బౌల్లోకి వేసుకోవాలండి. ఒక గిన్నెలో ముందుగా వాటర్ పోసి పెట్టుకోవాలండి. స్టీమ్ నుంచి తీసిన తక్షణమే ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇది నార్మల్గా అట్టే బయట పెట్టి తీస్తే రాదండి, వడియాలు అనేవి రావు. మనం
నిదానంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్లోనే మార్క్ చేసుకోవాలి. బయటకు తీసి చేసామంటే వడియాలు అనేవి రావు, విరిగిపోతాయండి. అందువల్ల వాటర్లో పెట్టుకొని నిదానంగా ఈ విధంగా చుట్టూ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని నిదానంగా తీస్తే వస్తుందండి. చూడండి, ఈ విధంగా నిదానంగా తీసేయండి. అంతేనండి, ఇదే ప్రాసెస్. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా నేనైతే తీసుకున్నాను. ఎండిన తర్వాత ఇంత థిక్నెస్ ఉండదండి. అంతే అండి, రెడీ అయింది. ఇప్పుడు దీన్నైతే ఒక కవర్ మీద వేసుకుందామండి. అదే విధంగా మరొక గిన్నె కూడా నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని ఒక నైఫ్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనం ఒక్కొక్కటిగా స్టీమ్ చేసుకుంటూ చేసుకోవాలండి. టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఒక 20 సెకండ్స్ అలా తీస్తూ ఒకటి తీసి తర్వాత ఇంకొకటి పెట్టుకొని మనం చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇదే విధంగా నేను మిగిలిన పిండితో కూడా వడియాలు ప్రిపేర్ చేసుకున్నానండి. దీనికి ఎండ అవసరం లేదండి. కావాలంటే మీరు ఫ్యాన్ కింద ఒక 4 అవర్స్ పెట్టుకుంటే డ్రై అయిపోతాయండి. నేను ఇక్కడ ఎండలో డ్రై చేసుకున్నానండి. 1 డే డ్రై చేసుకున్నాను. మీకు ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద అయినా పెడితే ఇవి డ్రై అయిపోతాయండి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నేను 1 డే ఎండలో డ్రై చేసుకున్నాను. మీకు ఎండ అవైలబిలిటీ లేదంటే మీరు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చండి. ఒక 4 అవర్స్ ఫ్యాన్ కింద పెట్టినా ఇదే విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వడియాలు అనేవి రెడీ అయిపోయాయండి. దీన్ని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా నేను ఫ్రై చేసి చూపిస్తున్నానండి, ఒక్కొక్కటిగా వేసి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసుకున్నామండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇన్ని వడియాలు. దీన్ని ఒకసారి తించి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఎండాకాలంలోనే పెట్టాల్సిన పని లేదండి. ఫ్యాన్ కింద కూడా ఇవి బాగా డ్రై అయిపోతాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.